ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష. ఈ దీక్షకి నిన్ననే మా మహిళలందరూ చెప్పారు, అన్న ఈ బాధలు అందరికన్నా ఎక్కువ మాకు తెలుసు, ఈ బాధలు ఎక్కువ మేమే భరిస్తున్నాం కాబట్టి రేపు దీక్షలో మేము కూర్చుంటామని. ఈరోజు మహిళలందరూ కూర్చోవడం దీక్షలో ముందు కానీ పైన కానీ మహిళలే ఉన్నారు. మహిళలు ఏమంటారు అంటే, మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య, అంటే ఇది స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ సమస్యలుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని మేము అంటే ఎప్పుడు తీర్థని ఆలోచిస్తున్నాం కానీ తీర్చలేదు. ఎవరో ఒక ఎలక్షన్లు అయితే ఎలక్షన్ల ద్వారా ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ ద్వారా మంచిది అవుతుంది. కార్పొరేషన్లో విలీనం అయితే డబ్బులు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క బోర్డులో నిధులు లేవు, నిధులు లేని బోర్డు ద్వారా నష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ మేము కూర్చుంటున్నారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఏముందంటే, ఎక్కడ మహిళలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దయ్యాలు పట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు వారికి దారి చూపిస్తాడు. వాళ్ళ మనసులు మారుతాయి. ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని వారు గ్రహించే రోజు వస్తుంది. ఈటెల రాజేందర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారితోటి ఖచ్చితంగా విలీనం చేస్తారని పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే మహిళలే బయటకు వచ్చిందంటే ఇక ఈ ఉద్యమం ఏ మాదిరిగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారి సమస్య, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకేంది ఇంకో 3 సంవత్సరాల వారికి ఎలక్షన్లు లేవు, నాకు ఎలాంటి సమస్య లేదు. వాళ్ళ సమస్యనే నా సమస్య. కాబట్టి వారు గుర్తించి గ్రహించి మేమే మద్దతుకు వస్తాం, మేమే మీతో పాటు కూర్చుంటామని కూర్చురు. కాబట్టి మార్పు వస్తుంది, విలీనం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది.